Hello my dear friends, welcome back to our channel My Dream My Goal. ఈ వీడియోకి వెళ్ళే ముందు చిన్న గమనిక, మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసినట్టయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మొదటగా మీరు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు తేజ్ వచ్చి నవంబర్ 21, 2020 శనివారం. ఈరోజు సాక్షి దినపత్రికలు ప్రచురించిన ముఖ్యాంశాలు అయితే మనం చూద్దాము. నేను షార్ట్కట్లో చెప్పుకుంటూ వెళ్తాను, మీరు పేపర్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనం మొదటిగా చూస్తే కనుక ఏప్రిల్ కల్లా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఇక ఆర్టికల్ అయితే చూడొచ్చు. ఇక 2 డోసులు వచ్చి 1000 రూపీస్కి వెళ్ళి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మీరు పేపర్ని అయితే గమనించవచ్చు. నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇక ఈరోజు చూస్తే కనుక ప్రపంచ మత్స్య దినోత్సవంగా మనం ఇక పేపర్లు అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అండ్ ఎంతైతే పెట్టుబడి పెట్టారనేది కూడా సబ్సిడీ మొత్తం అన్నీ కూడా అక్కడ మీకైతే పేపర్లు ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఫిషింగ్ హార్బర్స్ అని చెప్పి ఒక 4 చోట్ల అయితే పెట్టడం జరిగింది. జువలదిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఒప్పాడ ఇలా 4 ప్రాంతాల్లో కూడా పెట్టడం అయితే జరిగింది. ఎన్ని కోట్లు వెచ్చించి పెట్టడం అనేది కూడా మీరు అక్కడ చూడొచ్చు. ఇక నేను స్క్రోల్ అయితే చేస్తున్నాను, మీరు పేపర్ని అయితే గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే జలసిరులు కొత్త రికార్డులు అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక పట్టిక అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అత్యధికంగా చూసుకుంటే కనుక మనకి ఏవేవి ఎంత టీఎంసీలు నిల్వ సామర్థ్యం ఉన్నది అనేది ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నేను స్కిప్ చేస్తున్నాను. ఇక చూడొచ్చు మీరు అన్నీ కూడా మనకు అవసరమైన ఆర్టికల్ని అయితే కనుక మీరు గ్యాదర్ చేయండి. ఇకపోతే ఇక్కడ చూస్తే కనుక ఆ వాక్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని ఒక ఆర్టికల్ అయితే జరిగింది. ఈ ఆర్టికల్లో మనం ప్రధానంగా చూస్తే కనుక పాలిటీలో సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అనేది ఆర్టికల్ చెప్పుకోవచ్చు. 32వ అధికరణగా చెప్పుకోవచ్చు. ఇది రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్పేసి ప్రాథమిక సూత్రాలకు సంబంధించిన ఉంటుంది. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది, హృదయం వంటిది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు అయినా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏవైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ మొత్తం ఈ ఆర్టికల్ అయితే మీరు చూడొచ్చు. ఇదైతే కనుక మీరు చదవండి. ఇక నేను పేపర్ని అయితే స్కిప్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద అయితే పేపర్ని అయితే గమనించవచ్చు. ఇక స్పోర్ట్స్ పేజ్ చూస్తే కనుక 2021లో బిజీగా అని చెప్పి బాట్ క్రికెట్కి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను స్కిప్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ముగిసిన మలబార్ విన్యాసాలు అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ అయితే మనం చూడొచ్చు. మలబార్ విన్యాసాలుగా మనం ఇప్పుడు గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చూస్తున్నాము. వాటి కోసం అయితే కనుక మీరు చూడండి. తప్పనిసరిగా ఏ దేశాలు పార్టిసిపేట్ చేసి ఎన్ని రోజులు జరిగాయి, ఏ తీరాన జరిగాయి అని చెప్పేసి మీరు చూడండి. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చూడొచ్చు. ఇది ఆర్టికల్కి సంబంధించినటువంటి మంచి కరెంట్ అఫైర్స్కి మనం ఇవాళ చూడొచ్చు. డక్లెస్ స్టూవర్ట్కి బ్రోకర్ ప్రైజ్ అని రావడం ఇది జరిగింది. ఈయన ఏంటంటే షగ్గీ బెయిన్ పేరిట ఈయన రచించినటువంటి ఈ షగ్గీ బెయిన్ అన్న పుస్తకం పేరు బట్టి ఈయనకి బోకర్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. బోకర్ ప్రైజ్ వచ్చేసరికి 50,000 పౌండ్లు అయితే కనుక ఈయన గెలుచుకున్నట్టుగా ఇక ఆర్టికల్ అయితే మనము చూడొచ్చు. ఇక నేను పేపర్ని స్క్రోల్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. షార్ట్కట్స్లో మీకు చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు సమయం ఉన్నప్పుడల్లా ఈ ఆర్టికల్ గ్యాదర్ చేసుకుని చదవండి. ఇక కార్పొరేట్ బ్యాంకులపై సై అని చెప్పేసి మనం పేపర్లు అయితే చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఎప్పుడెప్పుడు అంటే కనుక ఇక ఏ సంవత్సరం నుంచి ఏ బ్యాంకులకు అయితే వచ్చిందని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి. అదేవిధంగా ఇక్కడ పెరుగుతున్న ప్రైవేట్ బ్యాంకింగ్ వాటా అని చెప్పేసి ఉన్నది. ఈ బ్యాంకింగ్ వాటాలు ఎంత రుణాలు ఉన్నాయి, ఎంత వాటా మనకి ప్రజెంట్ డేస్లో ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఎంత వాళ్ళు వాటా కలిగి ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎంత కలిగి ఉన్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో మార్పు ఏ విధంగా వచ్చింది, మన గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి అంశంలో కూడా ఎంతెంత పార్ట్నర్షిప్ అనేది బ్యాంకింగ్ వాటా అనేది మనం చూడొచ్చు. ఇంకా నేను స్కిప్ చేస్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. DBS కూడా అప్పట్లో వాటాలు అని చెప్పేసి ఇక్కడైతే లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనం కావడానికి తగిన ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది కూడా ఒకసారి చూడండి. మనకి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చేటటువంటి వాటిల్లో ఇది కూడా ఇంపార్టెంట్గా చూడొచ్చు. ఇక భూటాన్లో రూపే పేస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. దీని ప్రకారంగా చూస్తే కనుక మనకి భూటాన్కి సంబంధించిన ఎవరైనా సరే మనకి ఇక్కడ ఇండియాలో వాళ్ళు ఈ కార్డ్ని అయితే ఉపయోగించి రూపే కార్డ్ని ఉపయోగించుకుని లావాదేవీలు అయితే జరుపుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే SI కానిస్టేబుల్ ఉద్యోగులకు ఆన్లైన్ శిక్షణ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని 5,500కు చెల్లించి
ఒక 1 ఇయర్ అయితే కనుక మనకి ఇక యాప్ ద్వారా ఆన్లైన్లో మనకి ఉద్యోగులకు ఆన్లైన్ శిక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నట్టుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక విద్యుత్ నగదు బదిలీకి 8,353 కోట్లు అని చెప్పేసి ఇంకొక ఉన్నది. ఇక రైతు ఖాతాలకే రొక్కం అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ అయితే చూడవచ్చు. సబ్సిడీకి మనం జిల్లాల వారికి ఎంత సబ్సిడీ ఇవ్వడం అనేది ఈ బాక్స్లో అయితే చూడవచ్చు. మొదటి 2 స్థానంలో చిత్తూరు, అనంతపురం ఎక్కువ సబ్సిడీ పొందినవిగా చూసుకోవచ్చు. ఇది కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఇక పోస్తే కనుక 23 జగనన్న విద్యా కానుక అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా మీరు చూడండి. ఇక నేను పేపర్ని అయితే స్కిప్ చేస్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. ఇది కెరీర్ కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కెరీర్ గురించి ఎవరైతే కనుక చూస్తున్నారో వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ SBIలో 8,500 అప్రెంటిస్ ఖాళీలు అయితే అని చెప్పి ఇక్కడ ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఒకటి ఉన్నది. ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన స్టేట్ బ్యాంక్లో 8,500 అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు ఒక నోటిఫికేషన్ గురించి చూడండి. వీలైతే కనుక విడిగా ఒక వీడియో అయితే దీని మీద చేస్తాను. అదేవిధంగా మనం బిజినెస్ పేపర్లకు వచ్చాం. బిజినెస్ పేపర్లో చూస్తే కనుక పెట్టుబడులకు ఇన్వెస్టర్ మ్యాప్ ఆవిష్కరణ చెప్పి రావడం జరిగింది. UNDP సారథ్యంలో ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇన్వెస్ట్లు ఎవరైతే చేస్తున్నారో అన్న దాని గురించి ఒక స్పెషల్గా ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. దీనికి దీపక్ బగ్లా అని చెప్పేసి ఆయన MDగా ఉండడం అయితే జరిగింది. ఇది కూడా మీరు కరెంట్ అఫైర్స్లో మీరు చూడాల్సిన అంశము. ఇక నేను వెళ్తే కనుక ఇక్కడ చూడవచ్చు. మనం వీధి బాలల వారి యొక్క చదువు కోసం అయితే కనుక మనం ఇక్కడ చూడవచ్చు. దీని మీద ఏపీ కాప్ అని చెప్పి ఒక యాప్ని అయితే చేయడం అయితే జరుగుతుంది. త్వరలోనే దీన్ని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. వీధి బాలల కోసం ఏర్పాటు చేసిన యాప్ ఏదని చెప్పి అంటే కనుక మనం చెప్పవచ్చు. ఇది ఈరోజు సాక్షి దినపత్రికలు మనం చూడవచ్చు. ఇక ఈనాడు పేపర్లో చూద్దాము. ఈరోజు ఈనాడు దినపత్రికలు ప్రచురించినటువంటి ముఖ్యాంశాలు అయితే మనం చూద్దాము. ఇక్కడ మతిలేని చర్య కాదని చెప్పేసి మొదటి ఆర్టికల్ చూడవచ్చు. నేనైతే కనుక స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు పేపర్ని అయితే గమనించవచ్చు. ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడొచ్చు. మహిళా ప్రయాణికులకు రక్షణగా అభయం అని చెప్పేసి ఆటోలో ట్రాకింగ్ పరికరం అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. దీన్ని కూడా క్వశ్చన్స్ అడగడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోండి. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దీనిని ఆటోలో పెట్టడానికి GPS పరికరము. ఇక మనం ముందుకు వెళ్దాం. ఇక ప్రతిభా పేజీలో చూసుకుంటే కనుక చివరిగా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం అయితే మొదటి పేపర్ని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవ తెలుగు మీడియంగా చూసుకుంటే కనుక తెలుగు మీడియంగా చూసుకుంటే కనుక ఆర్ఆర్బీ పరీక్షల ప్రత్యేకం. ఇక తెలుగు మీడియంగా చూసుకుంటే కనుక ఆర్ఆర్బీ పరీక్షల ప్రత్యేకంగా రీజనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈరోజు ప్రచురించిన సాక్షి అండ్ ఈనాడు పేపర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చలేతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే and thank you.